బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ రాజకీయ వ్యవహారాల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. తుంటికి సర్జరీ కారణంగా విశ్రాంతిలో ఉన్న కేసీఆర్ మరికొద్ది రోజుల్లోనే ప్రజల్లోకి రావాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. లోక్సభ ఎన్నికలకు కేడర్ను సిద్ధం చేసే బాధ్యతలు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ విధానాన్ని అమలు పరచడానికి మొదట జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతారు. అంతేకాకుండా ప్రతిరోజు పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో పార్టీ నేతలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నిరుత్సాహంతో ఉన్న కేడర్లో ఉత్సాహాన్ని నింపేందుకు కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. ఇక అదే సమయంలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరై ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు కేసీఆర్ సమాయత్తమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంటు ఎన్నికలు బీఆర్ఎస్ వ్యక్తిగతంగా కేసీఆర్ కు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. ఈ ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ రేవంత్ నాయకత్వానికి పరీక్షగా మారనుంది. అయితే ఇటు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మార్చి 17వ తేదీతో 100 రోజుల సమయం ముగియనుంది. ఈ పథకాల అమలుపైన ఒత్తిడితో పాటుగా తమ పాలనపైన చేస్తున్న విమర్శలకు ప్రజల మధ్య నుంచి సమాధానం చెప్పాలనేది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తుంది. కేసీఆర్ త్వరలోనే జిల్లాల పర్యటన ప్రారంభిస్తారని పార్టీ ముఖ్యనేత హరీష్ తెలిపారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారని అన్నారు. ఫిబ్రవరిలో తెలంగాణ భవన్కు వచ్చి ప్రతిరోజు కార్యకర్తలను కలుస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వం కేసీఆర్ కిట్లపై కేసీఆర్ గుర్తును తొలగించినా తెలంగాణ ప్రజల గుండెల నుంచి తొలగించలేరని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దులు చేస్తూ వాయిదాలు వేస్తుందని ఆరోపించారు. అంతేకాకుండా కాంగ్రెస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలపై ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఉద్యమంలో రాజీనామాలు చేశాం తప్ప రాజీ పడలేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ తీరును చూస్తుంటే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వానికి అందజేసిన ధాన్యం డబ్బులను, రైతు బంధు పథకం డబ్బులను ప్రభుత్వం వేయలేదని స్పష్టం చేశారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ప్రతిపక్షాల దుష్ప్రచారం వల్ల ఓడిపోయామని హరీష్ వివరించారు. ప్రజలను మభ్యపెట్టేందుకే ఈ హామీలను ప్రవేశపెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ ప్రజల కోసం పనిచేయలేదని, తమ స్వలాభం కోసమే పనిచేసిందన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నారు. బీఆర్ఎస్ సత్తా ఏమిటో కాంగ్రెస్ నేతలకు చూపిద్దామని కార్యకర్తలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.